వైద్య మిత్రులకు అందరికీ నమస్కారములు. నేను కోడుమూరు సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఇది వెండి రేకు శుద్ధి. ముందుగా 11 మాటలు ఇది మనకు ఈ ఆకు వచ్చేసి మనకు గోరింటాకు అంటారు. గోరింటాకులో ఈ ప్రకారంగా 11 సార్లు మనం వేడి చేసి దాంట్లో అద్దాల. ఆ ప్రకారంగా అద్దితే వెండిలో ఉన్న దోషము, నాగదోషము అనేది ఒక దోషం ఉంటుంది. ఆ దోషం తొలగిపోతుంది. ఆ ప్రకారంగా అయిన తర్వాత మళ్ళీ వెండి భస్మం చేయాలి. వెండి భస్మం చేసే విధానము మనము శుద్ధి గంధకము, ఇంగిలీకము, నిమ్మరసంలో దానికి లేపానం చేసి 4 పుటాలు వేసిన మంచి భస్మం అవుతుంది. గజపుటాలు కూడా వేసుకోవచ్చు, కానీ 30 నుగ్గుల పుటంతోనే ఈ మంచి గంధకం, మన గంధకం ఉంది కదా, తాటి పండ్లతో చేసిన గంధకాన్ని ఇంగిలికానికి నిమ్మరసంతో కలిపి ఈ రేకుకు లేపానం చేసి ఈ ప్రకారంగా మనము నిప్పుల మీద ఎర్రగా కాల్చుకోవాలి. నిప్పుల మీద ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఈ ప్రకారంగా మనము గోరింటాకులో పసురు, అంటే గోరింటాకు పూర్తిగా మనం మిక్సీలో కొట్టుకుంటే ఈ ప్రకారంగా వస్తుంది. ఇది 11 సార్లు అని చెప్పినారు. మనం 20 సార్లు వెచ్చగా చేసి దింపినా కూడా మంచి శుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి మన వైద్యమిత్రులు రచిత భస్మాన్ని చేసేటప్పుడు ఈ ప్రకారంగా మనం వెండి రేకుని 11 సార్లు కానీ 16 సార్లు కానీ మనం వెచ్చచేసి నిప్పుల మీద కాల్చాలి. అప్పుడు మనకు వెండిలో ఉన్న దోషాన్ని తొలగిస్తుంది. నమస్కారములు. ఇట్లు కోడుమూరు సత్యనారాయణ.